హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే సీతారాముల కళ్యాణం అనేది జరిపించడం జరుగుతుంది. ప్రతి ఏడు మాకు ఈ అవకాశం ఇస్తున్న కృష్ణన్నయ్య, గుప్తా అన్నయ్య అండ్ పెద్దలు, ఆ గుడి పెద్దలు అందరికీ కూడా ఈ వీడియో రూపాన్ని థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అవకాశం ప్రతి ఏడు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. గుడి కట్టిన కాంచి లైన్గా కూర్చుంటున్నాము. సో ఈ వీడియో రూపంలో వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇక్కడైతే మేము గుడికి వచ్చి మేమైతే ఐటమ్స్ తీసుకుని వస్తాము. ప్రతి ఏడు కూడా బంగారు సూత్రాలు, వెండి సుట్లు అండ్ ముత్యాలు, తలంబ్రాలు, A to Z ఐటమ్స్ కళ్యాణానికి మనం ఏమైతే తీసుకుని వెళ్తామో ప్రతి ఐటమ్ కూడా అలానే కొనుక్కుని వెళ్తాం అనమాట. బట్టలు అవన్నీ తీసుకొచ్చి గుడిలో పెట్టి కళ్యాణానికి అయితే ఉత్సవ విగ్రహాలను తీసుకొస్తున్నారనమాట. సో స్టార్ట్ అయింది. ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి కళ్యాణం జరిపించే పీటల మీద అయితే ప్లేస్ చేశారు. సో ఇక్కడ తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలకి బట్టలు అయితే అక్కడ ప్లేస్ చేస్తున్నారు. ఉత్సవ విగ్రహాల బట్టలన్నీ కూడా ప్రతి ఒక్క రాముల వారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ్కి, అలా ఆంజనేయ స్వామికి ఎవరిది వాళ్ళకి తీసి పాత బట్టలు తీసేసి మళ్ళీ కొత్తగా అలంకరించి కళ్యాణానికి అయితే రెడీ చేస్తున్నాం అనమాట. రాముల వారు, సీతమ్మ తల్లికి అందరికీ కూడా బట్టలను అలంకరించిన తర్వాత ఎంతో చూడముచ్చటగా ఉన్నారో. సో కళ్యాణానికి సిద్ధం అవ్వండి అని చెప్పి వాళ్ళకి చెప్పినట్టుగా చక్కగా అయితే అలంకరించేసాము. సేమ్ మనకి కళ్యాణం ఎలా జరుగుతుందో రాముల వారికి కూడా సేమ్ అలానే అసలు బుగ్గ చుక్క పెట్టడం, ఆయనకి కొత్త బట్టలు అలంకరించడం అన్నీ అనమాట. ఎలా అయితే జరిపిస్తారో ఆ కళ్యాణాన్ని ఎక్కడ ఏది కూడా స్కిప్ చేయకుండా మంచిగా జరిపిస్తారు. నా మ్యారేజ్ అయిన ఇయర్ చాలా బాగా జరిగింది. అప్పుడు మేము ఒక్కరమే కూర్చున్నాము. ఈ గుడి కట్టడం కూడా అదే రోజు అదే టైం అనమాట. సో అదే ఫస్ట్ టైం మేము కూర్చోవడం గుడి కట్టిన తర్వాత. సో అలా ఎవ్రీ ఇయర్ అయితే వచ్చిన అవకాశాన్ని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే కూర్చుంటున్నాం. అలాగే ఇయర్తో 7th ఇయర్, మేబీ ఒక్క ఇయర్ కూర్చోలేదన్నమాట. సో అందుకనే మేము ప్రతి ఏడు కూడా మాకు ఓపిక ఉన్నంతలో మ్యాక్సిమం అంతా కూడా మంచిగా తీసుకుని వెళ్ళి కళ్యాణంలో అయితే కూర్చోవడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ అయితే చెయ్యట్లేదు. సో ఇక్కడ రాముల వారిని, అమ్మవారిని అలంకరిస్తున్నారనమాట. బొట్టు పెట్టి మంచిగా బుగ్గ చెక్కలు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురులాగా రెడీ చేస్తున్నాం. సో ఇక్కడ నేను బుగ్గ చెక్కలు పెడుతున్నాను అమ్మవారికి, అయ్యవారికి కూడా. సో పంతులు గారు చాలా బాగా చేస్తారు. ఎంతంటే నాకు బాగా అనిపిస్తుంది అలంకరణ ఎక్కడా సరే తొందరపాటు లేకుండా ఆయన ఏమైతే చెయ్యాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా జరిపిస్తూ ఉంటారనమాట. చూసారు కదా సీతారాముల వారు అలంకరణ అయ్యాక ఎంత చక్కగా ఉన్నారో. నాకే బాగా అనిపించింది, కళ్ళకి దిష్టి తగిలేంతగా మంచిగా రెడీ అయ్యి కళ్యాణానికి అయితే స్టార్ట్ అయ్యి. ఇక్కడ విఘ్నేశ్వర పూజ అయిపోయాక మండప ఆరాధన చేస్తున్నారనమాట. సో ఈ ఏడు మొత్తం 5 గంటలు కూర్చున్నాము. సో మండప ఆరాధన జరుగుతుంది. 1 by 1 వెళ్ళి 4 దిశలు, ఏ దిశకు పంతులు గారు ఎక్కడ చెప్తే అక్కడ ఆయన ఇచ్చినవి అయితే పెట్టి వచ్చామన్నమాట మండప ఆరాధన.
సో ఇప్పుడు మండపారాధనలో మొత్తం దిక్పాలు గ్రామ దేవతల్ని అందరినీ దిక్పాలకం చేస్తున్నారనమాట. తీసుకొచ్చి కళ్యాణం చూడండి అని చెప్పి పిలుస్తున్నట్టు అక్కడ మండపారాధన అయితే జరుగుతుంది. మేము అందరం వెళ్ళి ఒక్కొక్కరం ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే మండపారాధనలో పెట్టాము. ఆవాహయామి అన్నప్పుడల్లా ఆ తమలపాకుల్ని తెచ్చిన ఐటమ్స్లో ఉండే వక్క, కాయిన్, పువ్వు, అక్షింతలు, ఖర్జూరం పండు అవన్నీ వేసి పసుపు కొమ్ము ఆవాహ్యం అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ. మండపారాధన అయ్యాక అంకురార్పణం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఐదుగురు దిశలు ఉంటాయి కదా, తూర్పు, పడమడ, అలా ఏవైతే ఉంటాయో అవి 5 అక్కడ పెట్టి మనకి మూకుళ్ళు ఉంటారు చూసా, మూకుట్లో నవధాన్యాలు ఉంటాయి కదా, నవధాన్యాలు పాలు కలిపిన వాటితో పుట్టమన్నుతో అందరం కలిపి వేసి అక్కడ అంకురార్పణ అయితే చేసాము. అది ఒక 5 రోజులు 16 రోజుల వరకు కూడా దానికి వాటర్ చల్లుతూ ఉంటే చాలా ఎత్తుగా అనేవి మొలకలు మొలుస్తాయి అన్నమాట. అవి 16 రోజుల తర్వాత తీసుకెళ్ళి ఎవరి పొలాల్లో వాళ్ళకి వేసుకోండి అని చెప్పి పంతులు గారు చెప్పారు. దానివల్ల ఏంటంటే సిరి సంపదలు పంట మంచిగా పండుతుంది అని చెప్పి అర్థమంట. అక్కడ అంకురార్పణ జరిగిన తర్వాత ఉత్సవ విగ్రహాలని ఊరేగిస్తున్నారనమాట. గుడి చుట్టూ కింద మండపం కిందకి తీసుకెళ్ళి ఊరేగింపు అయితే జరుగుతుంది. ఊరేగింపు అయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ యథాస్థానంలో పెట్టి కళ్యాణం అనేది మొదలవుతూ ఉందన్నమాట. సో ఇంకో ఊరేగింపు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈమె కృష్ణనే వాళ్ళ వైఫ్ వదిన అనమాట. సో పెద్ద ఆమె. సో ఇక్కడైతే ధ్వజారోహణ అయితే జరుగుతుంది. పంతులు గారు ధ్వజారోహణ చేస్తున్నందుకు మొత్తం అలా వేసి అంత అక్షింతలు పసుపుతో శంకు చక్ర నామాలు వేసి అక్కడ రాముల వారికి అంటే మొత్తం అందరినీ కూడా కళ్యాణం చూడడానికి రండి అని చెప్పి అది చెప్పినట్టంట. సో అందుకని చెప్పి ధ్వజారోహణ అనేది చేశారు. హారతి హారతి
పేరు నీలానాథ వీరభద్ర బాలనాథ పక్కన పెట్టు. ఇక్కడైతే మేము ముత్యాల తలంబ్రాలు, బంగారు సూత్రాలు, సుట్లు అవన్నీ ప్రతి సంవత్సరం కూడా తీసుకెళ్తాము బంగారుపై. సో ఈ ఇయర్ కూడా అలానే తీసుకెళ్ళామన్నమాట. సో ఫస్ట్ అయితే మనం పసుపు కుంకాలతో పూజ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ మంగళసూత్రాలకి, తలంబ్రాలు బియ్యం. ముత్యాల తలంబ్రాలు, కర్పూర దండలు, పువ్వులు మొత్తం స్వామివారికి అయితే ఇక్కడ సూత్రాలు అందరూ తీసుకుని స్వామివారిని అయితే కళ్యాణానికి సిద్ధమైపోయింది, ఆసనం అయిపోయింది అనమాట తాళి కట్టడానికి. సో ఇక్కడ అందరికీ చూపిస్తున్నారు బంధువులకి.
సీతారామూర్తులకి, జై శ్రీ సీతారాముల మూర్తికి. బాగా కనబడతలేదా? ఇక్కడైతే అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం అయితే పూర్తయిందనమాట. నీరాజనం అనేది జరుగుతుంది. నీరాజనం అనంతరం తర్వాత మంచి మంచి మాటలతో పంతులు గారు చాలా చక్కగా వివరించారనమాట. కళ్యాణం ఎలా, అసలు ఎవరు ఎలా ఉండాలి, ముహూర్తాలు ఏంటి, సో ఇదంతా కూడా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కళ్యాణం అయిన తర్వాత, అలంకరణ అయిన తర్వాత సీతారాములు ఎంత చూడముచ్చటగా ఉన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం చూడముచ్చటగా అయితే జరిగింది. సో నాదొక విన్నపం అండి, ఈ గుడికి గ్రానైట్ అనే పనులు జరుగుతున్నాయి కింద. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీ వంతు ఏమైనా సహాయం చేయగలిగితే ప్లీజ్ రంపచోడవరం కృష్ణ అన్నయ్యని కాంటాక్ట్ అవ్వండి. మీ వంతు సహాయంగా ఎంతో కొంత ఆ గుడికి గ్రానైట్ వేయడంలో హెల్ప్ అవుతుంది. సో ఈ రకంగా హెల్ప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.